సామాన్లు అల్పరంగా అన్ని ఉన్నాయి. మంచి ఇచ్చారు. పొద్దున 6:30కి వచ్చేసి పట్టుకొనే ఉన్నాం మేము. పట్టుకొని లేవాలి కూడా లేవాలి. తర్వాత వచ్చి బయటకు వచ్చి ఒక 6 మంది నన్ను లేవచ్చుకొని వచ్చి బయట వేసి సామాన్లు కూడా తీపియలేదు. సామాన్లు కూడా తీయమని చెప్పలేదు. ఒకటి గ్యాస్ ఒకటి తీసి బయట వేసి మొత్తం కూలి కొట్టిర్రు. ఇదేంటే అడుగునియలే. అందరి కాళ్ళ మీద పడ్డాము. అయినా దయలేదు. ఇచ్చిర్రు. ఈసారి వాళ్ళు వచ్చి అడిగితే మా సమస్య చెప్పుకున్నాము. చెప్పుకుంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టిరు. కానీ వాళ్ళ కాడికి పోయి నేను సమస్యలకు మా ప్రాబ్లం ఇది అప్పటి నుండి ఉంటున్నా అని చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టిరు. నాకు సాయం చేస్తున్నాము. నా సామాన్లు వండుకున్న గిన్నెలు బియ్యం అన్ని అన్నలు ఇల్లు కూడా కొట్టరు. ఏం లేదు. అప్పటి నుండి ఉంటున్నా నేను. ఇప్పటి నుండి కాదు. మా పిల్లలు అన్న పెద్దగాయలు నెప్పిస్తలేడుగా. మా ఆయన లేడు. కూలి పని చేసుకొని బతుకుతాను. చెప్పలేదు. నేను నిలబడే స్థితి కూడా నాకు ఆడలేదు. నిలబడలేను కూడా నేను. దయచేసి నా ఇల్లు నాకు ఇప్పమని. రోజా ఆడపిల్లలు మీ వాళ్ళేనా? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఇక్కడికి? 24 ఏళ్ళు. 24 ఏళ్ళ క్రితం వచ్చి కొనుక్కున్నావా? అది కొనుక్కోలేదు సార్. ఇచ్చిర్రు. పార్టీ ఇచ్చిర్రు. ఇచ్చిండు. మళ్ళీ ఎన్ని నుంచి కొనుక్కొట్టిండు? మొన్న 16 తారీఖు. మొన్న 16 తారీఖు ఇల్లు కట్టుకున్నాడు. నీకు భర్తున్నాడా? చచ్చిపోయింది. ఫిజికల్ హ్యాండ్ కార్డు. రోజా మంచిది మాట్లాడతా. వచ్చిన అందరికీ నమస్కారం చెప్తున్నాను. మేము 20 years పైన అయింది సార్ మేము ఇక్కడికి వచ్చి. మా మమ్మీ పేరెంట్స్ పేషెంట్. మేము గుడి చేసుకొని ఇక్కడనే ఉన్నాం. వర్షం పడ్డా ఎన్ని అయినా మేము ఇక్కడనే ఉండి మేము ఇక్కడనే చదువుకొని ఇక్కడనే ఉన్నాము. పేరెంట్స్ పేషెంట్ ఏం కాదు. మళ్ళీ వాళ్ళు అందరూ మిలిటరీ వాళ్ళు వచ్చి అమ్మని బయటికి ఈడ్చుకొని వచ్చి రాళ్ళని వేసి మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇల్లే ఉన్నాం. అది 40 గంటలు అంతే. అది వచ్చి మూల కొట్టిరు. మాకు ఏడో దిక్కు లేకుండా మేము బయటనే ఉంటున్నాం. పచ్చని వాళ్ళు నాకు అడిగి ఒక రూమ్ ఇచ్చిరు. అందులోనే స్టే చేస్తున్నాం. సార్ ప్లీజ్ మాకు ఇప్పి మనం అడుగుతున్నాం. ఎంతో పోరాటం చేస్తున్నాం. సార్ వచ్చినందుకు సార్ కూడా మమ్మల్ని చూసిండు. ఆ ఇల్లుని చూసిండు. అంతా వచ్చి అదంతా కూలగొట్టేసిరు. మా ఇల్లు మాకు ఏమని మేము వేడుకున్నాం సార్. ఆమె చూసింది అంటే మాకు డాడీ లేరు. మేము ముగ్గురం ఆడపిల్లలము. మేమేదో చిన్న పని చేసుకుంటా కష్టపడి గుడి చేసుకొని ఇప్పుడు పైసలు నేను ఇల్లు కట్టుకుంటున్నాము. ఆ ఇల్లును కూడా వచ్చి కూలగొట్టేసిరు. దయచేసి మాకు హెల్ప్ చేయమని అడుగుతున్నాం సార్.